రైట్. గురుగారు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. చాలామంది మీ నుంచి ఈ ముహూర్తాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. పెళ్ళిళ్ళు, దాని సంబరాలు ఎట్లా చేయాలి అనేది. సో, ఇప్పుడు గురుగారు, చాలా దానికి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అంటూ తీసుకుంటుంటాం మనం. ఏదన్నా డాక్టర్ దగ్గర పోయినా ఏం చేసినా. ఈ పెళ్లి ముహూర్తం విషయంలో గూడా అట్లా ఒక ఇద్దరు, ముగ్గురు జ్యోతిష్యుల్ని అడిగి పెట్టుకోవచ్చా ముహూర్తం? ఏది కరెక్ట్ అనేది ఎట్లా నిర్ధారించుకోవాలి? తప్పకుండా పెట్టుకోవచ్చండి. డెఫినెట్‌లీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. తప్పేం లేదు. ఆ! ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న సర్జరీ చేసుకోమని చెప్తాడు. ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసుకోరు మీరు. మన హ్యూమన్ నేచర్స్ అట్లాంటివి. అవును. మనం ఏం చేస్తామంటే మన బంధువులకో, తెలిసిన వాళ్ళకో చెప్తాం. వాళ్ళేమంటారంటే, "ఆ డాక్టర్ ఏంది? పలానా డాక్టర్ ఉన్నారు రండి. నేను చెప్పిస్తానని" చెప్పని వాళ్ళు పని అవును. కట్టుకొని మనల్ని పట్టుకొని పోతారు. వాళ్ళే అవును. అపాయింట్‌మెంట్ బుక్ చేసి తీసుకొని పోతారు. అవును. ఎందుకంటే వాళ్ళకి ఆ డాక్టర్ మీద నమ్మకం ఎక్కువుంటది. కరెక్ట్. అవును. సో, అట్లా తప్పేం లేదు. ఒపీనియన్స్ తీసుకోవడం తప్పులేదు. ఫైనల్‌గా ఒక డెసిషన్ కంక్లూజన్‌కి మనం రావచ్చు. తప్పేం అవును. లేదు. హ్మ్.